హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యుస్పార్క్. ఈరోజు మనం 10th క్లాస్ 11.1లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ద సైడ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR are PQ is equal to 7 centimeters, QR is equal to 25 centimeters and angle P is 90 degrees respectively. Then find tan Q minus tan R. మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని అజ్యూమ్ చేసుకుందాం. అందులో వాడు ఏమి ఇచ్చాడు, PQR అని ఇచ్చాడు ట్రయాంగిల్. సో మనం PQR అనేది ఒక అజ్యూమ్ చేసుకుందాం. ఎందుకు P90 ఇక్కడే తీసుకున్నామంటే వాడు ఆల్రెడీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, P ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees ఇచ్చాడు కాబట్టి మనం Pని రైట్ యాంగిల్ సైడ్ మార్క్ చేసుకుంటాం. PQ ఎంత ఇచ్చాడు, 7 centimeters. సో PQ ఎంత, 7 centimeters. అండ్ QR ఈజ్ ఈక్వల్ టు 25 centimeters. QRని 25 centimeters అనుకుందాం. అండ్ దెన్ ఫైండ్ tan Q మైనస్ tan R. tan Q మైనస్ tan R ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనం ఫస్ట్ PR సైడ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ సైడ్ ఎలా కనుక్కుంటాం, మనకు పైథాగోరస్ థీరం ప్రకారం హైపోటెనస్ సైడ్ ఏంటి, QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు PQ స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్. QR స్క్వేర్ ఎంత, 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు PQ ఎంత, 7 స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్. 25 స్క్వేర్ ఎంత, 625 ఈజ్ ఈక్వల్స్ టు 7 స్క్వేర్ ఎంత, 49 ప్లస్ PR స్క్వేర్. ఇది ఇటు సైడ్ పంపించేయాలి. 625 మైనస్ 49 ఈజ్ ఈక్వల్స్ టు PR స్క్వేర్. 625 మైనస్ 49 చేద్దాం, 15 6 1 57 576 ఈజ్ ఈక్వల్స్ టు PR స్క్వేర్. ఈ స్క్వేర్ అనేది ఇటు సైడ్కి వచ్చేస్తే రూట్ అయిపోద్ది. రూట్ 576 ఈజ్ ఈక్వల్ టు PR. 576 రూట్ ఎంత, 25 24 ఒకసారి మనం చెక్ చేసుకుందాం. 24 ఇంటూ 24 వస్తుందో లేదు. 4 4 0 ఎంత, 16. 4 2 0 ఎంత, 8 ప్లస్ 1 9. 4 2 8 2 2 4 17 వచ్చింది. సో ఇది కరెక్ట్. అంటే ఈ PR సైడ్ ఎంత, 24 centimeters. సో వాడు మనం ఏం అడిగాడు, ఫస్ట్ tan Q అంటే ఇక్కడ tan Q ఫార్ములా ఏంటి, tanది ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత, 24. కాబట్టి tan Q ఈజ్ ఈక్వల్స్ టు 24 బై అడ్జసెంట్ ఎంత, 7 centimeters. కాబట్టి 7 centimeters రాసుకోవాలి. తర్వాత tan R ఫార్ములా అంటే R దగ్గర tan యాంగిల్ తీసుకున్నాం. అంటే ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత, 7 బై అడ్జసెంట్ ఎంత, 24. 7 బై 24. ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేయాలి. tan Qలోంచి tan R మైనస్ చేయాలి. tan Q ఎంత, 24. tan Q మైనస్ tan R ఈజ్ ఈక్వల్స్ టు 24 బై 7 మైనస్ 7 బై 24. దీన్ని ఎల్సిఎం చేయాలి. 24 7 Z చేయాలి. 24 7 Z ఎంత, 7 4 Z 28. 7 4 15 16 168. ఇప్పుడు 7 టేబుల్లో 168 ఎన్ని టైమ్స్ పోతుంది, 24 టైమ్స్ పోతుంది. 24 ఇంటూ ఇది ఇంటూ చేయాలి. 24 ఏముంది ఇక్కడ సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. ఇప్పుడు 24 అనేది 168లో ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది. సో 7 ఇంటూ 7. 24 ఇంటూ 24 ఎంత, ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం. ఎంత, 576 మైనస్ 7 7 0 ఎంత, 49 బై 168. పక్కన చేద్దాం. 576 మైనస్ 49 ఎంత, 16 minus 9 7
56, 52 కరెక్టేనా? చూద్దాం ఒకసారి. 527 ప్లస్ 49 ఎంత? 16, 4, 5, 6, 7. అవును కరెక్టే. 527 కాబట్టి 527/168 అనేది ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన ట్రయాంగిల్ సైడ్స్ తీసుకొని ఇందులో నుంచి సైడ్ పిఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగా? బై పైథాగోరస్ థీరం. అప్పుడు మనకి పిఆర్ అనేది సైడ్ వస్తుంది. దాన్ని యూస్ చేసుకొని ఈ ట్రయాంగిల్లో tan Q ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత tan R ఫైండ్ అవుట్ చేయాలి. tan Q మైనస్ tan R మనం ఎల్సిఎం చేస్తే ఇది వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ప్లీజ్ డూ లైక్ and share this video to your friends and subscribe EduSpark. Thanks for watching this video.